ఓకే అండ్ ఇది మన బిజిలీ రైడ్ వెహికల్ చూడండి. పిన్ 0031. హలో. కొంచెం ఏమన్నా జారి పడితే వెనక ఇంకా మాలాంటి వాడు ఏం కావాలో వెనక చెప్పండి. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆదిల్ షేక్. హౌ ఆర్ యు? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికి తెలుసు, సో రెంటల్ బైక్ తెచ్చుకున్నా గైస్. సో రెంటల్ ఈవీ బైక్, ఓకేనా? సో రెంటల్ ఈవీ బైక్. సో ఈవీ బైక్లో ఈవినింగ్ పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అనే దానిపైన వీడియో చేస్తున్నా. సో ఈరోజు ఈవినింగ్ పార్ట్ టైం చేస్తాను అనమాట. సో ఈ వెహికల్ ఏదంటే మన బిజిలీ రైడ్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను నేను. సో గైస్, ఇది చూడండి నేను తీసుకున్న వెహికల్ బిజిలీ రైడ్ వాళ్ళ దగ్గర. ఈ వెహికల్ వచ్చేసి బేగాస్ అనమాట పేరు. సో ఇది టోటల్గా మనకు వన్ టైం ఫుల్ ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట, ఈ బ్యాటరీ ఫుల్ అయితే ఒక్కసారికి. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నా అంటే మన బిజిలీ రైడ్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. అండ్ ఇది ఎంత పడిందంటే కాస్ట్ పర్ డేకి 200 అనమాట. సో యాప్లో మీరు చూసుకోండి, నేనైతే మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా అండ్ వీళ్ళ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. యాప్ అయితే మీకు డీటెయిల్గా ఉంటుంది. అందులో ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఎక్కడన్నా బైక్స్ ఖాళీ ఉన్నాయి అన్నీ మీకు షో చేస్తుంది అనమాట యాప్లో. సో ఇదే చూడండి మొత్తం టోటల్ అవుట్లుక్ బైక్ది. సో దీని పేరు వచ్చేసి బేగాస్ అనమాట బైక్ పేరు. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ అండ్ ఎకో మోడ్ రెండు ఉన్నాయి. సో మనకి ఇంకా స్పోర్ట్స్ మోడ్ ఎక్కువ మోడ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి లైట్ ఉన్నాయి చూడండి, లైట్ ఆన్ ఆఫ్. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్, అండ్ ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హార్న్ అనమాట. అండ్ ఇక్కడ సెల్ఫ్ అనమాట. సో ఇక్కడ రెండు సైడ్స్ బ్రేకే ఉన్నాయన్నమాట. సో మనకి స్టార్ట్ అవ్వాలంటే బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట, లైక్ స్కూటీ లాగా. సో ఇది మనకి స్పీడోమీటర్ చూడండి, మొత్తము డిజిటల్ మీటర్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ బైక్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి డి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మనం స్టార్ట్ అయితే అక్కడ డి అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది అనమాట, గ్రీన్ కలర్లో షో చేసింది చూడండి మీకు అక్కడ. సో ఇంకా మనమైతే ఇంకా రైట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నా అండ్ గోయింగ్ ఫర్ డ్రాప్. సో మన వెహికల్ అయితే జమ్మని లేస్తుంది అసలు. ఈవీ వెహికల్ ఎక్కడ తగ్గట్లేదు పర్ఫార్మెన్స్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, సక్సెస్ఫుల్లీ మన అదే ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వెయిటింగ్ ఫర్ సెకండ్. కస్టమర్ ఏదో కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, అసలు కనీసం చూడట్లే ముఖాన్ని. ఓకే, ఆయన సిద్ధాంతమైంది. సో మనకైతే ఏంది ర్యాపిడోలో రావట్లేదు, ఊబర్లో రావట్లేదు ఆర్డర్లు. మరి ఏంటి ఈరోజు డల్ నడుస్తుందా ఏంది సంసారం? నార్మల్గా వేరే ఈవీ వెహికల్స్ అయితే ఎంతో వెళ్ళవు, జస్ట్ 24-30 వెళ్తున్నాయి నేను చూశాను. అండ్ ఇది ఈకో మోడ్లోనే చూడండి 45, 47, 48 టచ్ అవుతుంది ఎకో మోడ్లో. ఇంకా పవర్లో ఎంత వెళ్తుందో చూస్తాం, తర్వాత చూపిస్తాం మీకు, స్లోగా చూపిస్తాం మీకు. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ కానివ్వండి అంతా పర్ఫెక్ట్ ఉంది అబ్బా వెహికల్. ఇది ఈవీ వెహికల్లో నాకు నచ్చేది ఏంటంటే జమ్మని లేస్తే వెహికల్స్ ఇంకా ఆగవు. అండ్ మనకి మైలేజ్ రావాలంటే మనం స్లోనే వెళ్ళాలని చూడండి. అంటే మనకి ఎక్కువ బ్యాటరీ ఇంకా ఎక్కువ రావాలంటే మనం ఎక్కువలోనే వెళ్ళాలి. సో జమ్మ లేపుకొని వెళ్ళొద్దు. దీనికి ఎక్కువ స్వాప్ ఆప్షన్స్ లేవు. ప్రజెంట్ అయితే 4 ఉన్నాయి, ఎక్కువ లేవు. సో ఎక్కువ పరిగెత్తించకూడదు దీన్ని, జస్ట్ స్లోగా 20 or 30లో వెళ్ళాలా. ఎందుకంటే మనకి మైలేజ్ వస్తుంది, ఎక్కువ మైలేజ్ వస్తుంది. బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఇంకా చెప్పు 9223 లొకేషన్ చెప్తావా బ్రో? చాలా. సో గైస్, సక్సెస్ఫుల్లీ సెకండ్ కస్టమర్ హ్యాస్ బీన్ పిక్డ్ అనమాట. సో సెకండ్ కస్టమర్ కూడా పిక్ చేసుకున్నాం అండ్ గోయింగ్ ఫర్ డ్రాప్. సేవర్లు వేస్తున్నాడు చూడండి, ర్యాపిడో, ఊబర్ లోడు. సో ర్యాపిడో అయితే మనకైతే ఆర్డర్స్ రావట్లేదు. సో వెయిట్ చేస్తున్నా. ఇంకా ర్యాపిడో ఏంటంటే బైక్ మెట్రో వేస్తున్నాడు, అది నాకు సెట్ కాదు. వెనక ముందు చూసుకోరు అట్లా వాళ్ళు, ఇంక మనం ఏం చేస్తాం. ఆదిల్ షేక్ నీకు రైటర్ అరే రికార్డ్ చేస్తున్నా బ్రో, ఈ వీడియో పెడతా. అరే ఏంటి మొహం చూపండి. హలో, సరే మరి వెళ్నా? చలో సేఫ్టీ ఫస్ట్, హెల్మెట్ పెట్టండి. ఓకే, ఎంజాయ్. ఓకే.
మనం రావాలి గుర్తుపెట్టుకో. వస్తావులే బ్రో, టెన్షన్ తీసుకోకు. సో గైస్ మనమైతే ఒక ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అనుకుంటా మనకైతే రైడ్ వచ్చింది ఊబర్లో. అన్ని చిన్న చిన్న రైడ్లే అండ్ ఏమో ఎఫెక్ట్ పడేలానే ఉంది. సో ఊబర్లో అయితే కొంచెం మనకి ర్యాపిడోలో అయితే అసలు ఆర్డర్స్ రావట్లేదు, ఊబర్లో అయితే వస్తున్నాయి. ర్యాపిడోలో చూడండి మీకు చూపిస్తా పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, 19/20 ఉంది, బట్ ఆర్డర్స్ రావట్లేదు. ఓకే సార్, కట్టలు చూడండి అసలు ఎట్లా కట్టారంటే సైడ్ నుంచే కట్టారు. అండ్ ఇట్లా ఏమన్నా ఒక క్లాత్ వేసి అడ్డం కట్టాలా, కొంచెం ఏమన్నా జారి పడితే వెనక ఇంకా మాలాంటి వాడు ఏం కావాలో వెనక చెప్పండి, అస్సమే కదా. దీనికి సేఫ్టీ లేదు, ఏం లేదు. మళ్ళీ అది కూడా డే టైంలో ట్రావెల్ చేస్తూ తీసుకెళ్తున్నాడు ఈయన వెహికల్ నెంబర్ కూడా అనిపిస్తలేదు, అంతా కవర్ చేసి ఉంది కింద, లేదంటే మెన్షన్ చేసామని. చూడండి అసలు కొంచెమన్నా సేఫ్టీ ఉంది. అది పడితే మాత్రం అస్సము వెనక. 6483 బయట. సో గైస్ ప్రజెంట్ అయితే మనము 4th రైడ్ అనుకుంటా పిక్ చేసుకొని వెళ్తున్నాం కస్టమర్ని. చిన్న పిల్లోని, స్కూల్ పిల్లోని, స్కూల్ కాదు కాలేజ్ పిల్లోని, ఆడిన స్కూల్ పిల్లోడు సార్, ఆటగాడు. పిన్ 0031. ఎక్కండి. సో మేడం అయితే పిక్ చేసుకున్నాం అండ్ దెన్ గోయింగ్ ఫర్ డ్రాప్ అనమాట. ఈ వెహికల్ ఏంటంటే సౌండే రాదు, జుమ్ అని వెళ్ళిపోతుంది. సో 84 రేంజ్ ఉంది చూడండి. సో చూద్దాం, నేను ఆల్మోస్ట్ ఒక 20 వరకు కొడతా. అండ్ 20 వీలైతే ఇక్కడ మన వీలైతే గైస్ నేను ఇప్పుడు 10 వరకు కొడతా అనమాట. ఈవినింగ్ 4కి అయితే స్టార్ట్ చేశాను నేను అది. సో చూద్దాం ఎంతవరకు వస్తుందో ఛార్జింగ్. ఒకవేళ తక్కువ వస్తే కుత్బుల్లాపూర్ నుంచి మన కూకట్పల్లికి వెళ్ళిపోయి అక్కడ స్వాప్ చేసేస్తా అనమాట బ్యాటరీ. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడు ర్యాపిడోలో నాకు పార్సల్ ఆర్డర్ వచ్చింది, బట్ ఇది ఫుడ్ వేసాడు చూడండి. ఇక్కడ పిక్ చేసుకోవాలంట. ఏం పిక్ చేసుకోవాలి అయ్యా, ఇక్కడ ఏముంటుందని పిక్ చేసుకోవాలా? ర్యాపిడో పికప్ ఉంది. ఫుడ్ మెడిసిన్స్ రెండు ఉన్నాయా? ఏం మెడిసిన్స్ ఎడ్ పెట్టాడు దీంట్లో? ఓటీపీ చెప్పండి. 56. ఓకే, ఇలాగో. సో గైస్ మనమైతే ఆర్డర్ ఫిక్స్ చేసుకున్నామంట ఇక్కడే. సో పార్సల్ అని ఉంది, బట్ ఇలా బిర్యానీ ఇచ్చారు. సో గైస్ టోటల్గా మన అమౌంట్ వచ్చేసి ఊబర్లో 300 అండ్ ర్యాపిడో మామ ఏమైందిరా ఆన్ చేసుకో. అండ్ ఈ చూడండి ఛార్జింగ్ 41% ఉంది ఇంకా. సో 100 ఉండే, ఈవినింగ్ 4:30కి ఆన్ చేసింది నేను. సో ర్యాపిడో 200 అంటే అందులో 80 రూపీస్ తీసేయండి, 120 అండ్ 420 అవర్ అమౌంట్. ఓకేనా, మన అమౌంట్ వచ్చేసి 420. మనకనేది బుకింగ్స్ రాలే అనమాట ఈవినింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కుత్బుల్లాపూర్ దగ్గర చాలాసేపు వరకు వెయిట్ చేశా. కుత్బుల్లాపూర్ దగ్గర ఈవినింగ్ తీసుకెళ్ళా కదా కుత్బుల్లాపూర్కి. అక్కడ కుందనబాగ్ నుంచి తీసుకెళ్ళా కుత్బుల్లాపూర్కి మేడంని. ఆమె మలయాళీ, నానేం మలయాళం సీన్ అమ్మ మాట్లాడుతుంది, మా మలయాళం అమ్మాయి. సో ఇది అనమాట. సో మలయాళం అమ్మాయిని డ్రాప్ చేశాక మన అమౌంట్ వచ్చేసి అంత అయింది అప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన అమౌంట్ టోటల్గా 430 రూపీస్. 430 రూపీస్ మన అమౌంట్. ఈవినింగ్ 4:30 నుంచి 8 వరకు, అంటే 4 అవర్స్, లేదు 3.5 అవర్స్ లో. అండ్ ఈ బైక్ రెంట్ వచ్చేసి 200 రూపీస్ పర్ డే అనమాట. సో టైం వచ్చేసి 8 అయింది. సో నేనైతే 4:30 ఆన్ చేశా. సో ఈరోజు గురువారం, సో ఆర్డర్స్ అయితే అంతగా లేవు. ఇంకా సెకండ్ గైస్ ఏమో ఆర్డర్స్ లేవండి. ఆర్డర్ వేసాడు బాలానగర్ పార్సల్. పోదామా? సో గైస్ నేను చెప్పేది ఏంటంటే టైం వచ్చేసి 8 అయింది అండ్ మన ఛార్జింగ్ వచ్చేసి 41 ఉంది. అండ్ నేను స్వాప్ ఆప్షన్ చూశాను, స్వాప్ మాదాపూర్లో తప్పితే ఎక్కడ లేదు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి.
సో ఏం చేద్దాం, ఏం లేదు. సో వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇంకా. సో ఇంకా నేనేమనుకున్నా అంటే ఒక 15 అలా వరకు 20 వరకు ఉంటే ఓకే, 20 తర్వాత వెళ్ళొచ్చు అనుకున్నా. బట్ ఇక్కడైతే 41 ఉంది. 20 వచ్చేంత వరకు చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడైతే ఆర్డర్స్ రావట్లేదు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా, ఇక్కడ మన భరత్ నగర్ ఫ్లేవర్ దగ్గర ఉన్నా. చలి మాత్రం ఫుల్ సంపుతుంది ఇయ్యాలకే. అండ్ నేనేంటంటే జాకెట్ వేసుకోలే, వచ్చేసి అనమాట స్ట్రైట్గా, ఎందుకంటే టైం అయిపోతుంది అప్పటికే. సో ఇది కాదు ఈవినింగ్ పార్ట్ టైం అనమాట. అండ్ ఈరోజు ఏందో చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి ఆర్డర్స్. సో రేపు ఉంటాయి చూడండి, రేపు ఇంకా ఫుల్ ఉంటాయి. అండ్ రేపు ఎల్లుండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆర్డర్స్. 74 పాయింట్స్ కలెక్ట్ చేసుకోండి, మీరు గోల్డ్కి వచ్చి పోతారు అంటున్నాడు. టైం వచ్చేసి 8 అయింది చూడండి. సో దెర్ ఈస్ నో ఆర్డర్స్ ఇన్ ర్యాపిడో, ఓలా, ఊబర్. ఓకే, నేనైతే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయింది నేను వెయిట్ చేస్తూ ఉన్నా. బట్ దెర్ ఈస్ నో రైడ్స్. నేను వచ్చేసి ఎప్పుడు అంటే 4కి ఆన్ చేశాను అనమాట. సారీ 4:30కి ఆన్ చేసా, 4:30. అండ్ 4:30 నుంచి ఇప్పటి వరకు మన అమౌంట్ వచ్చేసి ర్యాపిడో, ఊబర్ రెండు కలిపి 430 రూపీస్ అయింది. 4:30కి ఆన్ చేసి 430 రూపీస్ అయింది అంతే. సింక్ అయింది కదా, భలే సింక్ అయింది. 4:30కి ఆన్ చేసా, 8 లోపు 430 రూపీస్ అయింది. అండ్ చూస్తాం ఇంకా ఏమైనా రైడ్స్ వస్తాయేమో. సో వెయిటింగ్ ఫర్ రైడ్స్ అనమాట. సో చలి మాత్రం నెక్స్ట్ లెవెల్లో చంపుతుంది. ఏమైనా జాకెట్ ఉంటే వేసుకోండి, చలికాలం ఎవరైనా చేసేవాళ్ళు. అండ్ ఛార్జింగ్ వచ్చేసి 39% ఉంది చూడండి ఇంకా. సో నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చేప్పుడు 100% ఉండే ఛార్జింగ్. సో ఇంకొక 2 ఆర్డర్స్ చేసి మనకు ఒక 500 రూపీస్ అయినా అయితే 200 పోగా 300 మిగిలిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది అయింది, అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి 8:30 అయింది చూడండి. అండ్ మనం ఎక్కడున్నామంటే ఫతేనగర్లో ఉన్నాం. ఇవాళకి ఈ వ్లాగ్ సమాప్తమని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా ఎస్ఆర్ నగర్ వరకు ఆర్డర్స్ వస్తాయో లేదో తెలియదు. ఒకవేళ వస్తే నా అదృష్టం అండ్ మీ అదృష్టం కూడా, మీకు కూడా చూపించినట్టు అవుతుంది. సో మన అర్నింగ్ వచ్చేసి యాజ్ కంపేర్ టు రెంటల్ బైక్ ఇది బెటర్ అనమాట. సీరియస్లీ చాలా అంటే చాలా బెటర్, అబద్ధం చెప్పట్లేదు. చాలా అంటే చాలా బెటర్ యాజ్ కంపేర్ టు రెంటల్ బైక్ అనమాట. ఎందుకంటే బైక్ నేను 100 పెట్రోల్ వేయించిన ప్లస్ 200 రెంట్, సారీ 400 రెంట్ అది పర్ డేకి. ఓకేనా, ఇది ఎంత అంటే 200 రెంట్. అండ్ ఛార్జింగ్ చూడండి, స్వాప్ చేస్తే ఎంత తీసుకుంటారో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. అండ్ నేను స్వాపింగ్ చేయిస్తా టుమారో, వీలైతే టుమారో స్వాప్ చేస్తా. టుమారో ఫుల్ డే చేస్తా ఎర్నింగ్. సో టుమారో వీలైతే స్వాప్ చేస్తా, బ్యాటరీ స్వాప్ చేసి ఎంత తీసుకుంటారు ఈ బిజిలీ రైడ్ వల్ల అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రజెంట్ అయితే ఏమంటారు, నేనే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి దీన్ని. అండ్ ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తా. సో ప్లీజ్ కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా, అండ్ స్టే ట్యూన్. అండ్ ఈ బిజిలీ రైడ్ గురించి ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నేను కింద నంబర్స్ ప్రొవైడ్ చేస్తా, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో డైరెక్ట్గా అదేమంటారు, యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఏం చేయండి అంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో డైరెక్ట్గా అంతా మీరు లాగిన్ అయిపోయి ఇంకా మీరు అనేది ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఒకసారి మీరు చూడండి గైస్. ఏం చేయండి అంటే మీకు ఈ రెంట్ వెహికల్ కావాలి అనుకుంటే, సో నా సజెషన్ అయితే బిజిలీ బాగుంది. ఎందుకంటే 110 ఇస్తుంది అంటే ఊకనే కాదు, 100 ఫుల్ చేస్తే 110 ఇస్తుంది ఛార్జింగ్. సో 110 ఇస్తుంది అంటే నార్మల్ కాదు. సో ఇంకా 30 ఉంది చూడండి. మన ఎర్నింగ్ 470, సారీ మన అమౌంట్ 470 అయింది. అండ్ 30 ఉంది చూడండి పర్సంటేజ్, ఇంకా 31 ఉంది. 31 కిలోమీటర్స్ తిరగొచ్చు అని చెప్తుంది. బట్ మనకేంటంటే నేను చిన్న రైడ్స్ అక్కడక్కడే యాక్సెప్ట్ చేస్తా. నేను బ్యాటరీ స్వాప్ చేయడానికి ట్రై చేశాను, కానీ మాదాపూర్లో ఉంది. సో అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఈ టైంలో. సో మనం బ్యాటరీ స్వాప్ ఆప్షన్ లేదు. సో మనం ఎంతసేపు ఉన్నా ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ ఛార్జింగ్కి. సో మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి సో స్లోగా మనమైతే హాస్టల్ సరౌండింగ్లో ఒక 1 or 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండాలి. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, దుక్కుని పోలేము ఈ వెహికల్ని. సో ఇదనమాట. సో ఈ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. యాప్ ఇన్స్టాల్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేస్తే మీకు అనేది ఏంటంటే ఏ బైక్ కావాలా మీకు ఉందా లేదా, అండ్ మీకు చాలా టైప్స్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి అందులో. సో చాలా బెనిఫిట్స్ గైస్, చాలా అంటే చాలా బెనిఫిట్ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బెనిఫిట్. ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే
ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే 50 రూపీస్ తీసుకోండి, ఛార్జింగ్కి 50 రూపీస్ తీసుకుంటారు అంతే. అండ్ 200 రూపీస్ రెంట్, 250 రూపీస్లో సెట్ ఇది అసలు. సో గైస్, ఎవరైనా మీరు రెంట్ వెహికల్లో చేయాలి అనుకుంటే బెటర్ టు మూవ్ ఈవీ, ఓకేనా? ఈవీ వెహికల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు పర్ఫార్మెన్స్లో బాగానే ఉంది, అన్నిట్లో బాగానే ఉంది. సో పర్ఫార్మెన్స్లో కూడా సూపర్, అన్నిట్లో మీకైతే బెస్ట్ పర్ఫార్మెన్సే ఇస్తుంది ఇది ఈవీ వెహికల్. సో మిట్లు ఎక్కుతుంది, గడ్డలు ఎక్కుతుంది. నేను ఇంతకుముందు వెహికల్ తీసుకున్నా, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ బ్లాగ్స్లో చూడండి మీరు. రెంటల్ వెహికల్ తీసుకొని చేసిన నేను. సో అక్కడ ఏంటంటే మనకి పెద్ద పెద్ద మిట్టలు ఎక్కలేకపోయింది అది. సో ఇది ఎక్కుతుంది చూడండి. సో ఇది ఈజీగా ఎక్కి పడేస్తుంది ఈవీ వెహికల్. సో అందుకే ఈవీ ప్రిఫర్ చేస్తున్నాను నేను. సో మనకేంటంటే ఈవీ ఎందుకు బెస్ట్ అంటున్నా అంటే పెట్రోల్ కాస్ట్ ఉండదు, అండ్ రెంట్ కూడా తక్కువ, 200 పర్ డే. సో చూడండి, ఆలోచించిన ఆశాభంగం తీసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, పండగ చేయండి, ఓకేనా? అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నంబర్స్ ప్రొవైడ్ చేస్తాను నేను, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అండ్ లేదంటే బిజ్లీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయిపోండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో గైస్, ఇవి చూడండి టోటల్గా మన ఎర్నింగ్స్ ఈరోజు. సో ఊబర్లో వచ్చేసి 384 రూపీస్ అనమాట, 354 రూపీస్ అనమాట మన ఎర్నింగ్. అండ్ ర్యాపిడోలో వచ్చేసి టోటల్గా 211 రూపీస్. అండ్ ఇందులో మార్నింగ్ అమౌంట్ కూడా ఉంది. సో మార్నింగ్ అమౌంట్ తీసేసిన తర్వాత మన అమౌంట్ వచ్చేసి 120 రూపీస్ చూడండి. సో ఇది ఇవాళ ఈవినింగ్ పార్ట్ టైం టోటల్ ఎర్నింగ్స్ విత్ ఈవీ బైక్ అనమాట. సో ఇది గైస్. సో వీలైతే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.